ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నా మాటలు వింటున్నా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప మరియు ఆయన యొక్క నడిపింపును బట్టి ఈ ఆదివారం కూడా మీ ముందుకు వచ్చి ప్రభుని ఆరాధించడం కొరకు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరియు ఈ సండే ఎఫ్పి లైవ్ వర్షిప్ ద్వారా ప్రభుని మనం అందరం ఆరాధించుకోవడానికి ప్రయత్నిద్దామండి. సో ఈ క్షణమందు గత వారాల్లో ఎలాగైతే ప్రభు నామాన్ని గొప్ప చేశామో, ప్రభు నామాన్ని హెచ్చించామో, పాటల ద్వారా ఆయన యొక్క నామాన్ని కీర్తించామో, వాక్యానుసారంగా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా దేవుని ఆరాధించామో, ఈ ఆదివారం కూడా ఏమాత్రం ఆలస్యం చేయక ప్రభుని అదే విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. సో ఈ లైవ్ వీక్షిస్తున్న మీరు కూడా మొదటి నుంచి ఆఖరి వరకు ఈ యొక్క ఆరాధనలో పాలు పొందాలని, మనం అందరం కలిసి ఆత్మతో సత్యముతో ఆత్మ కలిగిన దేవుణ్ణి, సత్యము కలిగిన దేవుణ్ణి ఆరాధించాలని ఆశిస్తున్నానండి. ఈరోజు ప్రభుని ఆరాధించడం కొరకు మనం పాడవలసిన మొదటి సాంగ్ ఏంటి అంటే, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అన్న సాంగ్ పాడుకుంటూ ప్రభు యొక్క నామాన్ని కీర్తిద్దామండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని
చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాద్యముతోను, తంతి వాద్యముతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఏం చేయాలండి మనం? దేవుని స్తుతించాలి. గనుడైన దేవుణ్ణి స్తుతించాలి, మంచి దేవుణ్ణి స్తుతించాలి, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి సృజించాలి, స్తుతించాలి. మనల్ని సృజించిన ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. నిజమే, మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. భక్తుడైన దావీదు చెప్పిన విధంగా మన జీవిత కాలమంతయు ప్రభువుని కీర్తించేవారిగా, ప్రభువుని స్తుతించేవారిగా మనం బ్రతకాలి. దేవుని ఎలా స్తుతించాలంట? ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో దేవుని స్తుతించాలి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆయన బలాన్ని ప్రసిద్ధి చేసే ఆకాశాన్ని, ఆకాశ విశాలాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. నిజమే కదండి? మన దేవుడు పరాక్రమం గల దేవుడు. ఆయన యొక్క కార్యములు కూడా పరాక్రమం కలిగినవే. ఆయన పరాక్రమము కార్యములను బట్టి, ఆయన యొక్క మహాప్రభావమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. బూర ధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో ఆయన స్తుతించుడి, సన్నతంతుల సితారాతో స్తుతించుడి, చక్కని స్వరములతో దేవుని స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ తంతి వాద్యములతోనూ ప్రభువుని స్తుతించుడి. చూసారండి? ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, చప్పట్ల ద్వారా, మన యొక్క నోటి మాట ద్వారా, స్వరం మండలముల ద్వారా, గంభీర స్వరం ద్వారా ప్రభుని మనం ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. పిల్లల గ్రోవులు చల్లగా ఊది ఎల్ల ప్రజలు చేరి ప్రభువుని స్తుతించుడి అని భక్తుడు వివరిస్తున్నాడు. నిజమే, ఎల్ల ప్రజలమైన మనమందరం, సకల ప్రాణులమైన మనమందరం ప్రభువుని స్తుతించాలి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలులకై,
ఆయన మన ఎడల చూపిస్తున్న మహాకృపకై, మహాప్రేమకై, ఆయన ఈరోజు క్షణం వరకు మనల్ని కాచి కాపాడిన విధానానికై మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఇలాంటి పాటల ద్వారా దేవుని ఎల్లప్పుడూ కీర్తించేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక సాంగ్ ద్వారా ప్రభువుని ఆరాధించుకున్నాం కదండి. దేవుణ్ణి ఆరాధించే మరొక పాట పాడుదాం. ఇది కూడా చాలా అర్థవంతమైన సాంగ్, ప్రభువుని ఆరాధించే పాట. మీకు వస్తే ఫస్ట్ టైం మీకు వస్తే మీరు నాతో కలిసి పాడండి. లేని ఎడల ఫస్ట్ టైం విని సెకండ్ టైం నాతో కలిసి పాడి ప్రభు నామాన్ని మాత్రమే మహిమపరచాలని, ఆయన్ని మాత్రమే సన్నుతించాలని, స్తుతించాలని, ఆయన నామాన్ని గొప్ప చేయాలని ఆశిస్తున్నానండి. సాంగ్ నేమ్ ఏంటి అంటే ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదన్, నీ మేలులను మరువక నేను ఎల్లప్పుడూ కీర్తించెదన్ అన్న సాంగ్ పాడుకుంటూ ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేయడానికి ప్రయత్నిద్దామండి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుకుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయంతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయంతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను, హెచ్చించి గణపరచిన నిర్మలా
మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. ఏంటండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, మహిమకు పాత్రుడు, ఘనతకు అర్హుడు కదండి. భక్తుడు ఏమని వివరిస్తున్నాడు అంటే, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదన్, నీ మేలులను మరువక నేను ఎల్లప్పుడూ స్తుతి పాడేదన్ అంటున్నాడండి. నిజమే, ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి నిత్యము మనం స్తుతించాలి. ఆయన మేలులను మరువక ఎల్లప్పుడూ మనం ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆయన చేసిన మేలులకై మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన మన ఎడల కుమ్మరించిన దీవెనలకై మనం ఆయన్ని ఆరాధించాలి. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుకుంటివి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకి నా పూర్ణ హృదయంతో సన్నుతింతున్ అని భక్తుడు వర్ణిస్తున్నాడండి. నిజమే, పాపులమైన మనల్ని రక్షించడం కొరకు, పాపులమైన మనల్ని సరిచేయడం కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపి, నేను నిన్ను ప్రేమించున్నాను, నేను నిన్ను రక్షిస్తున్నాను, నేను నిన్ను కాపాడుతున్నాను, నేను నిన్ను సరిచేస్తున్నాను, నేను నీకంటూ నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాను, నేను నీ పాపములన్నిటిని విమోచించాను అని దేవుడు దినమెల్లా తన చేతులు మన ఎడల చాపి నిత్యము తన యొక్క ప్రేమతో, తన యొక్క కరుణతో, తన యొక్క జాలితో మనల్ని నిత్యము కరుణిస్తూ, ప్రేమిస్తూ, జాలి పడుతూ తన యొక్క రెక్కల చాటున భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మహా ప్రేమకై, ఆయన యొక్క మహా జాలికై, ఆయన యొక్క మహా కరుణకై మనం ఏం చేయాలండి? దేవానికి స్తోత్రాలయ, దేవానికి వందనాలయ అని ఎల్లప్పుడూ ఆరాధించేవారిగా మనం ఉండాలి. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించావు, హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదన్ అంటున్నాడండి. నిజమే, ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ మన కొరకు, దరిద్రులమైన మనల్ని రక్షించడం కొరకు దారిద్ర్యత పొందాడు. ఈ లోకానికి ఆయన పరిశుద్ధమైన, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడైనప్పటికీ, దేవుని పోలికలో ఉన్నప్పటికీ, దేవునితో సమానముగా ఉన్నప్పటికీ అది విడిచిపెట్టి అక్కడ ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. కానీ పాపులమైన మనల్ని రక్షించడం కొరకు ఈ లోకానికి దీనుడిగా, రిక్తుడిగా మానవ స్వరూపాన్ని దాల్చాడు కదండి. దాల్చి మన యొడల ఎన్నో మేలు కార్యాలు జరిగించాడు. పాపపు ఊబిలో నుండి మనల్ని విడిపించాడు, మనల్ని లేవనెత్తాడు, మనల్ని రక్షించాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు, కృప వెంబడి కృప మన ఎడల కుమ్మరిస్తున్నాడు, మేలుల చేత మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు.
నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మనకంటూ బహుమానంగా అనుగ్రహించాడు. అటువంటి దేవుని మనం ఏం చేయాలండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ కృప కొరకై దేవానికి స్తోత్రాలయ్యా. ఈ యొక్క గొప్ప స్థితిని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా, నీ జాలికై వందనాలయ్యా, నీ కరుణకై వందనాలయ్యా అని ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవారిగా మనం ఉండాలండి. అది నేను ఎప్పుడు చెప్తున్న రీతిగా కేవలం ఆదివారం మాత్రమే ప్రభువుని ఆరాధించడం కాదు. దావీదు భక్తుడు చెప్పిన విధంగా ఆయన చేసిన మేలుల్ని ఎన్నడూ మరువక, ఉపకార్యాల్ని మరువక నిత్యము మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన నామాన్ని గొప్ప చేయాలి. అటువంటి భక్తి జీవితమే ఆ దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి 2 సాంగ్స్ ద్వారా ప్రభుని ఆరాధించుకున్నాం కదండి. మరి క్షణమందు దేవునిలో ఉన్న వాక్యాన్ని, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వాక్యానుసారంగా తెలుసుకొని దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామా? వాక్యం విని ప్రభుని ఆరాధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నాతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ప్రభు మనతో ఏం మాట్లాడతాడో, ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటో మనం తెలుసుకొని ప్రభుని క్షణమందు వాక్యానుసారంగా ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. సో ఎక్కడైతే మీరు నిలిచి ఉన్నారో మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి వాక్యాన్ని, వచనాల్ని చూచి ప్రభులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించాలని ఆశిస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఆరాధించండి. వచనాలు చదివి ప్రభు నామాన్ని వాక్యానుసారంగా ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ నేమ్ ఏంటి అంటే, బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షెల్ సీ గాడ్. బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షెల్ సీ గాడ్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న టాపిక్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న టాపిక్ గురించి ఈ క్షణమందు మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. దీని గురించి మనం బైబిల్లో చూడడానికి ప్రయత్నిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ మాట సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే బోధిస్తున్నాడండి. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. హృదయ శుద్ధి కలిగి ఉండువారు ధన్యులు, వారు ప్రభువుని చూస్తారు అని. దేవుడు ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడు అంటే, ఒక్కసారి మన యొక్క జీవితాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తే మానవులమైన మనం ఎంచి చూడడానికి, మనలో ఏ మంచి లేదు. ఎంచి చూడడానికి మనలో ఏ మంచి లేదు. మన మాటల్లో మంచి లేదు, మనం చూసే చూపుల్లో మంచి లేదు, మనం మాట్లాడే మాటల్లో మంచి లేదు, మనం నడిచే నడతల్లో మంచి లేదు. మనం చెడ్డవారం, శుద్ధ హృదయం లేనివారం, శుద్ధ జీవితం లేనివారం. మనం మనలో ఎంచి చూడడానికి మనకంటూ ఏ మంచి లేనివారం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, బోధిస్తున్నారు ఏమని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. ఎందుకంటే ప్రభు మన నుంచి హృదయ శుద్ధిని కోరుతున్నాడు. హృదయ శుద్ధి కలిగి జీవించాలని, మన యొక్క జీవితాన్ని శుద్ధంగా కాపాడుకోవాలని, మరియు హృదయం కూడా శుద్ధంగా ఉండాలని ఆ దేవుడు ఆశిస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మానవులమైన మనం ఎలాంటి వారమండి? తల్లి గర్భమున పిండముగా దాల్చినప్పటి నుంచే, మన తల్లి గర్భమున రూపింపబడినప్పుడే మనం పాపంలో పుట్టిన వారం. దావీదు భక్తుడు చెప్పిన రీతిగా మనం పాపంలోనే పుట్టిన వారం. పాపంలోనే మన తల్లి మనల్ని గర్భమును ధరించింది. మనలో అంటూ పరిశుద్ధత లేదు, మనలో అంటూ నీతి లేదు, మనలో అంటూ యథార్థత లేదు, మన హృదయం శుద్ధికరమైనది కాదు. అందును బట్టే ప్రభు సెలవిస్తున్నాడు, మనకంటూ మంచి లేదు, మన జీవితంలో లేదు, మన ఆలోచనలో మంచి లేదు, మన నడతల్లో మంచి లేదు, మనం మాట్లాడే మాటల్లో మంచి లేదు, మన హృదయం
సరైనది కాదు. శుద్ధీకరణ చేయబడాలనే, హృదయం శుద్ధికరంగా ఉండాలనే దేవుడు సెలవిస్తున్నాడు. హృదయ శుద్ధి కలిగి ఉండండి. హృదయ శుద్ధి కలిగి ఉండువారు ధన్యులవుతారు. హృదయ శుద్ధి కలిగి ఉండువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. సో మన యొక్క జీవితంలో ఒకటి గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, మన జీవితంలో హృదయం అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ హృదయాన్ని మనం ఎల్లప్పుడూ శుద్ధికరంగానే, పరిశుద్ధంగానే కాపాడుకునే వారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే, 4 విషయాలు మీతో ఈ క్షణమందు కొద్ది మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నానండి. 4 విషయాల గురించి మీతో కొద్ది మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. అబౌట్ అవర్ హార్ట్, మన హృదయం గురించి. మొదటిదిగా మన హృదయం ఎలాంటిది, మన హృదయం ఎలాంటిది. రెండోదిగా మన హృదయాన్ని ఎరిగి ఉండేవారు ఎవరు. మూడోదిగా శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుంది. నాలుగోదిగా శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి దేవుడిచ్చే మేలులేంటి అన్న 4 విషయాల గురించి క్షణమందు మీతో కొద్ది మాటలు పంచుకోవాలనుకుంటున్నానండి. మన హృదయం ఎలాంటిది, మన హృదయాన్ని ఎవరు ఎరుగుతారు, శుద్ధ హృదయం కలిగి ఉండాలంటే శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుంది, శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి ఆ దేవాతి దేవుడు మన జీవితంలో ఏం మేలులు చేస్తాడు అన్న విషయం గురించి మీతో కొద్ది మాటలు పంచుకోవాలనుకుంటున్నానండి. మొదటిగా మన హృదయం ఎలాంటిది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే మన హృదయం ఎలాంటిది అంటే మోసకరమైనది. మనం బైబిల్లో చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉందండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏంటంట? మానవుని యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మొదటిగా మన హృదయం ఎలాంటిది అంటే అది మనల్ని మోసపరిచేది మరియు ఘోరమైన వ్యాధి వంటిది. అది నార్మల్ వ్యాధి కాదంట, ఘోరమైన, బహుఘోరమైన వ్యాధి వంటిది. మన హృదయం ఎల్లప్పుడూ మనల్ని మోసపరిచేది, అది ఘోరమైన వ్యాధి వంటిది. అంతేకాదు, మన హృదయం ఇంకా ఎలాంటిది అంటే, మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదివితే, 7వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఎందుకనగా మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ, చూడండి మన హృదయం ఎలా ఉంటుంది అంటే, మేలైనది చేయవలను అన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. నేను కోరిన దానిని చేసిన ఎడల ఏంటంట, కాబట్టి మేలు చేయు, 21వ వచనం, కాబట్టి మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక్క నియమము నాకు కనబడుచున్నది. ఒకటి, మన హృదయం ఎలాంటిది అంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. రెండోది, మన హృదయం మేలు చేయాలని మనం కోరుకున్నప్పటికీ అది మోసపరిచేది కాబట్టి అది కీడే చేయించేది. మనం మేలు చేయాలి, మంచి చేయాలి, ఇతరులకి మేలు చేయాలి అని ఆలోచించినప్పటికీ మన హృదయం కీడే చేయించేది. మేలు చేయవాలన్న కోరిక నాలో కలుగుచున్నది కానీ కీడే చేయుచున్నాను అని భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడండి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. రెండోది, మన హృదయం ఎలాంటిది అంటే మేలు చేయాలని మనం కోరుకున్నప్పటికీ అది మన హృదయం కీడే చేయించేది. మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 24వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. కీర్తనలు 24వ అధ్యాయం 4వ వచనం,
వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. మన హృదయం ఇంకా ఎలాంటిది అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేలా చేయించేది, కపటముగా ప్రమాణం చేయించేది, అబద్ధపు మాటలు మాట్లాడేది, దోషమైన చేతులు కలిగి, నిర్దోషిగా బ్రతకక దోషమైన చేతులు కలిగి మనల్ని జీవింపజేయించేది మన హృదయం. అందుకే దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తే బైబిల్లో క్లారిటీగా హృదయం గురించి, హృదయంలో ఉన్న విషయాల గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాడండి. మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు మనం చదివితే మన హృదయం ఎలా ఉందో క్లారిటీగా అక్కడ వ్రాయబడి ఉందండి. మన హృదయం ఎలాంటిది అంటే దురాలోచనలు కలిగి ఉండేది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. దురాలోచనలు కలిగి ఉండేది, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కలిగించి మనల్ని జీవింపజేయించేది మన హృదయం. మన హృదయం మోసకరమైనది, అది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేలా చేయించేది, మన హృదయం కపటంగా ప్రమాణం చేయించేది, అబద్ధపు మాటలు మాట్లాడేలా చేయించేది, ఇంకా కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇలాంటి రకరకాల చెడు లక్షణాలతో మన హృదయం నింపబడి వాటినే మనం మేలు చేయాలని అనుకున్నప్పటికీ కీడే మన ద్వారా చేయించేది మన హృదయం. మన హృదయం ఎలాంటిది అంటే ఒక్క మాటలో చెప్పచ్చు, మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. రెండోదిగా మన హృదయాన్ని ఎరిగి ఉండేవారు ఎవరు? చాలామంది ఏమనుకుంటారు, నేను బయటని ఎలా ఉన్నాను, నేను బయటను మంచిగా ఉన్నానా, బయట నేను పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నానా, బయటని ఇతరులతో శాంతంగా ప్రవర్తిస్తున్నానా, ఇతరులతో నెమ్మదిగా ప్రవర్తిస్తున్నానా, నెమ్మదిగా మాట్లాడుతున్నానా? వారికి నా హృదయం తెలియదు కదా. నేను బయటని ఇలాగే ఉంటాను, బయటన పరిశుద్ధంగానే నడుస్తాను, ఇతరులతోని నిజాలు మాట్లాడేలాగే, నేను అబద్ధాలు బయటను మాట్లాడినా నా హృదయం ఏంటో వారికి తెలియదు కదా. నేను పరిశుద్ధంగా బ్రతకకపోయినా నా హృదయం ఏంటో, నా జీవితం ఏంటో వారికి తెలియదు కదా, వారు ఎరుగరు కదా. నేను బయట ఎలా ఉంటున్నానో వారికి అదే తెలుసు కదా, నా అంతరంగం ఏంటో వారు గుర్తెరగలేరు కదా అని చాలామంది అనుకుంటారు కదండి. కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే మన హృదయాన్ని, అంతరంగాన్ని గ్రహించేవాడు ఒకడున్నాడు. మన హృదయాన్ని ఎవరు ఎరిగి ఉండువారు అంటే మన దేవాతి దేవుడైన యెహోవాయే. ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని ఎరిగినవాడు, పరిశోధించేవాడు, పరిశీలించేవాడు. ఆయన గురించి బైబిలే చెప్పబడుతుంది. మన దేవాతి దేవుడు హృదయాన్ని ఎరిగేవాడు అని బైబిల్లోనే క్లుప్తంగా చెప్పబడుతుంది, స్పష్టంగా చెప్తుంది. మనం బైబిల్లో వచనాల ద్వారా చూసినట్లయితే, చదివినట్లయితే 2వ దినవృత్తాంతములు, మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి చూస్తే దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుందండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే మన హృదయాన్ని ఎరిగి ఉండేవారు ఎవరు అంటే బైబిల్లో స్పష్టంగా చెప్పబడుతుంది. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 31వ వచనం. నీ మార్గములో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు, చూడండి, నీ మార్గములో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువుగాక. చూడండి, ఇంకా లాస్ట్ లైన్లో 31వ వచనం, నీవొక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడువు కదా. భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, దేవా నీ ఒక్కడివే మానవుల హృదయాన్ని ఎరిగినవాడువు కదా. నిజమే, మన హృదయాన్ని ఎరిగి ఉండేవారు ఎవరు అంటే ఆ పరమ తండ్రి ఒక్కడే మన హృదయాల్ని ఎరిగి ఉండేవాడు. ఆయన ఒక్కడే మన హృదయాల్ని, మానవుల హృదయాన్ని ఎరిగి ఉండే దేవుడు. అంతేకాదు, 1 రాజులు
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 40వ వచనం మనం చదివినట్లయితే, మొదటి రాజులు 8వ అధ్యాయం 40వ వచనం. 40వ వచనం లాస్ట్ లైన్లో మనం చదివినట్లయితే అక్కడ భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడండి. మొదటి రాజులు 8వ అధ్యాయం 40వ వచనం. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. అక్కడేమని సెలవిస్తున్నాడు భక్తుడు? నీవొక్కడివే మానవుల హృదయమును ఎరిగియుండు దేవుడువు, ఎరిగినవాడువు అంటున్నాడు. నిజమే, మన హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు ఆ దేవాతి దేవుడైన యెహోవాయే. రెండోది, నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకున్నవాడువు. నరులమైన మన హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు, తెలుసుకున్నవాడు దేవాతి దేవుడైన యెహోవా మాత్రమే. తెలుసుకున్నవాడు, గ్రహించువాడు, ఎరిగి ఉన్నవాడు. అంతేకాదండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదివితే, సామెతలు 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మూస తగినది, బంగారునముకు కొలిమి తగినది. చూడండి, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు మానవుడే అనలేదు. హృదయ పరిశోధకుడు ఫలానా వ్యక్తే అనలేదు. హృదయాన్ని ఎరిగిన వారు ఒకరున్నారు అని అనలేదు. మనం మానవుల హృదయాన్ని ఎరిగి ఉండే దేవుడు దేవాతి దేవుడైన యెహోవాయే. నరపుత్రులందరి హృదయమును తెలుసుకున్నవాడు దేవాతి దేవుడైన యెహోవాయే. మరియు హృదయ పరిశోధకుడు మన దేవాతి దేవుడైన యెహోవాయే అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలండి. మనం ఎప్పుడు మన యొక్క జీవితంలో మర్చిపోకూడదు. ఆయన హృదయ పరిశోధకుడు. ఆయన మానవులమైన మన హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన మన హృదయాన్ని, నరపుత్రులందరి హృదయమును తెలుసుకున్నవాడు. మరియు మనం చూసినట్లయితే ఆ హృదయ పరిశోధకుడు మన యొక్క జీవితాన్ని పరిశోధించేవాడు. ఆయన మనల్ని పరీక్షించేవాడు, మనల్ని పరిశీలించేవాడు. మన హృదయాన్ని సరిచేసి చక్కపరిచి సరైన బాటలో నడిపించేవాడు. మనకంటూ శుద్ధ హృదయాన్ని కలుగు చేయవాడు కూడా యెహోవాయే. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే, భక్తుడైన దావీదు దేవుని దగ్గర ఒక మాట అడుగుతాడండి. దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థిస్తాడండి. మనం ఆ మాట కూడా చదువుకోవడానికి ప్రయత్నిస్తే, కీర్తనలు 51 10వ వచనం మనం చదివితే, అక్కడ భక్తుడైన దావీదు ఈ విధంగా దేవునికి అడుగుచున్నాడు. ఏమని అంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించయ్యా అని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడండి. ఎందుకంటే దావీదుకు ముందుగానే తెలుసు, నా హృదయ పరిశోధకుడు యెహోవాయే అని. నాకు శుద్ధ హృదయం కలుగు చేయది ప్రభువే. అంతరంగంలో నూతనమైన స్థిరమైన మనసు నూతనంగా పుట్టించువాడు యెహోవాయే అన్న విషయాన్ని గుర్తించాడు. కాబట్టే దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయ తండ్రి. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు తండ్రి. మనం కూడా ఈ విధంగా ప్రార్థించాలండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు తండ్రి. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. చూసారా, మనం ఎప్పుడైనా అడిగామా, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు తండ్రి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యందు ఎల్లప్పుడూ ఉంచయ్యా, నీ సన్నిధి నాతో ఉంచయ్యా అని ఎప్పుడైనా అడిగామండి? భక్తుడైన మోషే కూడా అంటాడు, దేవా నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను ఇక్కడ నుండి వెళ్ళను, నేను ముందుకు అడుగు వేయను అని సెలవిస్తాడా? మనం కూడా ప్రార్థించే మనం ఎల్లప్పుడూ దేవునికి చెప్పాలి, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు. నా అంతరంగం అస్థిరమైన మనసుతో నింపబడి ఉంది. స్థిరమైన మనసును నాకు అనుగ్రహించయ్యా. స్థిరమైన మనసు నూతనంగా నాకు మరలా పుట్టించయ్యా. నా యొక్క హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చయ్యా. నా మలిన హృదయాన్ని తీసివే తండ్రి అని మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రేయర్ చేసేవారిగా,
ప్రార్థించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువా నాకు కారు ఇవ్వయ్యా, నాకు బైక్ ఇవ్వయ్యా, నాకు ఇది ఇచ్చే తండ్రి, అది ఇచ్చే తండ్రి అని ఎల్లప్పుడూ ఈ లోక విషయాల కొరకే ప్రార్థించేవారిగా కాదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొరకు, ఆత్మీయ జీవితం కొరకు కూడా మనం ఎల్లప్పుడూ ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలి. దావీదు భక్తుని వలె, దేవా నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని మనం ప్రార్థించాలి. ఎందుకు అంటే మన దేవుడు శుద్ధ హృదయాన్ని కలుగు చేసే దేవుడు. ఆయన శుద్ధ హృదయాన్ని కలిగించువాడు మన యెహోవా మాత్రమే. మన అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించువాడు యెహోవా మాత్రమే. మన దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు, మానవులమైన మన హృదయాన్ని ఎరిగినవాడు, నరపుత్రులందరి హృదయమును తెలుసుకున్నవాడు, మరియు మన హృదయాన్ని పరిశోధించే పరిశోధకుడు యెహోవా మాత్రమే అన్న విషయాన్ని మనం గ్రహించాలండి. మూడవదిగా మనం చూసినట్లయితే శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుంది? శుద్ధ హృదయం కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు కదండి. నేను శుద్ధుడిగా బ్రతకాలి, నేను శుద్ధురాలుగా జీవించాలి, నేను ఇంతవరకు చేసిన తప్పిదాలు చాలు, నేను ఇంతవరకు బ్రతికిన పాపం చాలు, నా హృదయం మలినంతో నింపబడింది, పాపంతో నింపబడింది, నా హృదయం శుద్ధీకరణ కావాలి, నాకు శుద్ధ హృదయం కావాలి అని చాలామంది ఆశిస్తారు. అయితే అలాంటి వారి కొరకు ప్రభు సెలవిస్తుంది ఏంటి అంటే, శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుంది అంటే దేవుడిచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టే కలుగుతుంది అండి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే, మనం బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో అనేక వాక్యాలు మనకి మన కొరకే వ్రాయబడి ఉన్నాయి, మనల్ని సరిచేయడం కొరకే వ్రాయబడి ఉన్నాయి. ఈ యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం ధ్యానించు, వాక్యానుసారంగా నడిచి జీవిస్తే మన హృదయం ఆటోమేటిక్గా శుద్ధీకరణ పొందుతుంది, శుద్ధి చేయబడుతుంది. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే, మనం ఒక వచనం చదువుకుందాం. కీర్తనలు 119 9వ వచనం మనం చదివితే, కీర్తనలు 119వ అధ్యాయం 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? వృద్ధులు దేని చేత వారి నడతను శుద్ధిపరుచుకుందురు? మధ్య వయసు గలవారు దేని చేత వారి నడతను శుద్ధిపరుచుకుందురు? బాలురు దేని చేత వారి నడతను శుద్ధిపరుచుకుందురు? వారి యొక్క హృదయాన్ని శుద్ధిపరుచుకుంటారు. మానవులమైన మనం మన యొక్క నడతను దేని చేత, మన యొక్క హృదయాన్ని దేని చేత శుద్ధిపరుచుకుంటాం? చూడండి 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని భక్తుడు సెలవిస్తున్నాడండి. నిజమే, దేవుని యొక్క వాక్యమును బట్టే మన యొక్క జీవితం శుద్ధి చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యమును బట్టే మనం శుద్ధికరమైన బాటలో నడవగలుగుతాం. శుద్ధ హృదయం కలుగు చేసేది ఏది అంటే దేవుని యొక్క వాక్యం, స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యం, సత్యమైన దేవుని యొక్క వాక్యం, నిర్మలమైన దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధిపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగిస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్న మలినాన్ని కడిగివేస్తుంది. ఆయన వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆయన వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఆయన వాక్యం మనకి తప్పేంటో ఒప్పేంటో సూటిగా స్పష్టంగా తేటగా తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే భక్తుడు ఒక మాట సెలవిస్తాడండి. ఏమని అంటే, అదే కీర్తనలు 119 11వ వచనం మనం చదివితే, అదే కీర్తనలు 119 11వ వచనం చదివితే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని భక్తుడు దేవునికి సెలవిస్తున్నాడండి. దేవా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయాల్లో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా అని చెప్తున్నాడు. నిజమే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటామో, మనం తద్వారా పాపం చేయం, మలినమైన కార్యాలు చేయం, మన జీవితాన్ని మలినపరుచుకోం, దోషాలు చేయం, పాపపు మార్గాల్లో నడవం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు
పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పాపం చేయకుండా నీతిమంతులుగా జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన మార్గాల్లోనే నడవగలుగుతాం. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయం కూడా శుద్ధీకరణంగా మార్చబడుతుంది, శుద్ధ హృదయంగా తీర్చబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నడూ మన యొక్క జీవితంలో నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి బహు ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మూడోదిగా, శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుంది అంటే స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యమును బట్టే. ఆ యొక్క వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? మన హృదయంలో దాచుకోవాలి. వాక్యాన్ని ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా సరి చేసుకుంటూ వాక్యానుసారంగా నడవాలి. మన హృదయాన్ని కూడా శుద్ధిపరచుకోవాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే శుద్ధ హృదయం కలిగి ఉన్నాం కదండి. ఒకటి, మన హృదయం ఏంటో గుర్తెరిగాం. రెండోది, మన హృదయాన్ని ఎరిగి ఉండేవారు ఎవరో తెలుసుకున్నాం. మూడోది, శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుందో మనం తెలుసుకున్నాం. శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి, నాలుగోదిగా శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి దేవుడిచ్చే మేలులేంటి? ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కదండి. ఫలానా కార్యం చేస్తే దానివల్ల నాకు ఫలితం ఏంటి? ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జామ్స్ రాస్తే ఒక రిజల్ట్ రావాలి, దానికి మంచి మార్క్స్ రావాలి అని ఆశిస్తాం. ఫలానా ఇంటర్వ్యూకి వెళ్తే దాంట్లో సెలెక్ట్ అవ్వాలి, మేలు ఆశిస్తాం కదా. ఫర్ సపోజ్ ఒక వస్తువు కొంటే దానికి ఏమైనా డిస్కౌంట్ ఉందా, లాభం ఏమైనా ఉందా, మేలు ఏమైనా ఉందా అని ఆలోచిస్తాం. మంచి క్వాలిటీ అయినా, ఎక్కువ కాలం మన్నుతుందా ఈ యొక్క డ్రెస్ అని వాటి గురించి ఆలోచిస్తాం కదా. అలాగే శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి కూడా మన జీవితంలో మేలు దేవుడు ఇవ్వాలని కూడా ఆశిస్తాం కదండి. అటువంటి వారి కొరకు ప్రభు సెలవిస్తుంది ఏంటి అంటే శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి దేవుడు మేలులు అనుగ్రహిస్తాడు. ఈ క్షణమందు శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి దేవుడిచ్చే మేలులేంటో 3 మేలులు క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దాని గురించి కూడా మనం చూసినట్లయితే మొదటి మేలు సామెతలు 22:11 వచనం మనం చదివితే శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి దేవుడిచ్చే మొదటి మేలు ఏంటో అక్కడ వ్రాయబడి ఉందండి. సామెతలు 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును అని భక్తుడు వర్ణిస్తున్నాడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువారికి రాజు స్నేహితుడగును. ఈ రాజు ఎవరు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవాతి దేవుడైన యేసుక్రీస్తే. ఏం చేయాలంట? ఎవరైతే శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తారో, శుద్ధ హృదయాన్ని ద్వేషించే వారిగా కాదు, శుద్ధ హృదయాన్ని ప్రేమించి హృదయ శుద్ధి కలిగి జీవించే వారికి రాజు అంటే దేవుడు స్నేహితుడుగా ఉంటాడు. మొదటి మేలు ఏంటి అంటే మనుషులతో కాదు, డైరెక్ట్గా దేవునితోనే స్నేహం చేసే భాగ్యం పొందుతాం. ఇది దేవుడిచ్చే మొదటి మేలు, దేవునికి స్నేహితులం అవుతాం. రెండోదిగా మనం చూసినట్లయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న టైటిల్ నేమ్ ఏంటండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని కదా. రెండో మేలు ఏంటి అంటే దాంట్లోనే ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5:8 వచనం మనం చదివితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. దేవుడిచ్చే రెండో మేలు ఏంటి అంటే ఎవరైతే హృదయ శుద్ధిని ప్రేమిస్తారో, ఎవరైతే హృదయ శుద్ధి కలిగి జీవిస్తారో వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు. నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలువు అని దేవుడు పిలుస్తాడు. ధన్యతల్ని అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరియు అనేక మంది ప్రజలకి
ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడిచ్చే రెండో మేలు ఏంటి అంటే వారిని ధన్యులుగా తీర్చిదిద్దుతాడు. హృదయ శుద్ధిని ప్రేమించి హృదయ శుద్ధి ప్రకారంగా జీవిస్తే దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. ఇది రెండో మేలు. మూడోదిగా చూసినట్లయితే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలోనే వ్రాయబడి ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడిచ్చే మూడో మేలు ఏంటి అంటే దేవుని చూచే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరైతే హృదయ శుద్ధిని ప్రేమించి హృదయ శుద్ధి కలిగి జీవిస్తారో వారి లోకంలో ఉన్న చెట్లను, పుట్లను, వస్తువుల్ని, ఈ లోకంలో ఉన్న సమస్తను చూడడమే కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులను చూడడమే కాదు, సాక్షాత్తు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కన్నులారా చూచే భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికి అంటే హృదయ శుద్ధిని ప్రేమించి హృదయ శుద్ధి కరంగా జీవించిన వారికి దేవుని చూచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మూడవ మేలు. దేవుడు శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి దేవుడిచ్చే మొదటి మేలు ఏంటండి? దేవుని యొక్క స్నేహితులయ్యే ధన్యతనిస్తాడు. రెండోది ధన్యులుగా దేవుడు చేస్తాడు. మూడోది దేవుని కన్నులారా చూచే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఇటువంటి హృదయాన్ని, మొదటిగా మనకంటూ హృదయాన్ని ఇచ్చిన దేవుణ్ణి, మన హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుణ్ణి, మనలో ఉన్న మలిన హృదయాన్ని, మనలో ఉన్న పాపపు హృదయాన్ని, మనలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని అనుగ్రహించి మంచి హృదయాన్ని దయచేసి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, అబద్ధపు మాటలు మాట్లాడకుండా, నిర్దోషమైన చేతులు కలిగి జీవింపజేసే మంచి హృదయాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలండి? మరియు దేవునికి స్నేహితులయ్యే ధన్యతనిచ్చి మనల్ని ధన్యులుగా చేసి మరియు మనకంటూ ఆయన కన్నులారా చూచే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న ఆ దేవాతి దేవుణ్ణి ఈ క్షణమందు మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. ఆత్మగల దేవుణ్ణి ఆత్మతోనూ, సత్యము గల దేవుణ్ణి సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో, సత్యముతో, శుద్ధుడైన దేవుణ్ణి శుద్ధ హృదయంతో, విరిగిన నలిగిన మనస్సుతో ప్రభుని క్షణమందు మనసారా ఆరాధించాలి. ఈ క్షణమందు చూసాం కదండి. కాబట్టి వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. దేవా, నువ్వు హృదయాన్ని పరిశోధించే దేవుడు అయ్యా. నువ్వు నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు తండ్రి. నువ్వు నా హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. నువ్వు మానవుల హృదయాన్ని తెలుసుకున్న దేవుడు అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. దేవా, నువ్వు నాకంటూ మలిన హృదయాన్ని తీసివేసి నాకంటూ పరిశుద్ధ హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని ఇచ్చావయ్యా. నా యొక్క పాపపు హృదయాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధపరిచావు తండ్రి. నీకు స్నేహితులయ్యే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. నువ్వు నన్ను ధన్యుడిగా చేశావయ్యా. నిన్ను కన్నులారా చూచే గొప్ప భాగ్యాన్ని కూడా నాకు ఇస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా అని ఈ క్షణమందు ఆత్మతో, సత్యముతో, ఆత్మగల దేవుణ్ణి, సత్యము గల దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరాధన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి, పూజింపతగిన నామానికి నా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఈ క్షణమందు తండ్రి దేవాని యొక్క మహాకృప చేత ఇంతవరకు ఈ లైవ్ వర్షిప్ ద్వారా ప్రభువా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేసినందుకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా నేను కీర్తించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరియు ప్రభువా, వాక్యానుసారంగా నీలో ఉన్న గొప్పతనాన్ని కూడా తెలుసుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేసావు తండ్రి. ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు నిన్ను చూస్తారు అని దేవ వాక్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నిజమే, మా హృదయం ఎలాంటిది మరియు మా హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు ఎవరు? శుద్ధ హృదయం దేని బట్టి కలుగుతుంది? శుద్ధ హృదయం కలిగి ఉండడం బట్టి నీవిచ్చే మేలులేంటి? ఈ యొక్క 4 విషయాలు ఈ క్షణమందు మాతో నువ్వు వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, నా హృదయం ఎలాంటిది అంటే మలిన హృదయం తండ్రి. ఎల్లప్పుడూ నా హృదయం దురాలోచనలతో, ద్వేషంతో,
దేవా తండ్రి కక్షతో, మత్సరంతో దేవా తండ్రి యేసయ్య నింపబడి ఉన్నది తండ్రి. అహంభావంతో, అవివేకంతో ఒకప్పుడు నింపబడి ఉన్నది తండ్రి. మలిన హృదయంతో నింపబడి ఉన్నదయ్యా నా హృదయం. నా హృదయం ఎల్లప్పుడూ కఠినంగా ఉండేదయ్యా. అటువంటి నా హృదయాన్ని, మా హృదయాన్ని నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని చూడరు కదా అని మేము అనుకున్నాం. మా హృదయాన్ని ఎవరు పరిశోధించరు కదా అని అనుకుని జీవించేవారం తండ్రి. కానీ తండ్రి, హృదయ పరిశోధకుడు నీవే తండ్రి. నువ్వు మా హృదయాన్ని పరిశోధించావు తండ్రి. మా హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. మా హృదయంలో ఉన్న, అంతరంగంలో ఉన్న సమస్తమును ఎరిగి ఉన్నావు తండ్రి. మా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించావు తండ్రి. శుద్ధ హృదయాన్ని కలుగు చేయాలని ఉద్దేశించావు తండ్రి. మరియు మాకంటూ తండ్రి నీ విలువైన వాక్యాన్ని ఇచ్చావు. మేము పాపం చేయకుండా స్థిరమైన మనసు కలిగి స్థిరమైన బాటలో నడిచే విధంగా దేవా తండ్రి శుద్ధ హృదయం కలిగి జీవించేలా నీ స్వచ్ఛమైన వాక్యాన్ని, శుద్ధీకరణమైన వాక్యాన్ని తండ్రి. నీ వాక్యం ద్వారా నీ మాతో మాట్లాడి మమ్మల్ని ఎన్నోసార్లు మా హృదయాన్ని, మా యొక్క జీవితాన్ని శుద్ధిపరిచావు తండ్రి. ఇప్పటికీ శుద్ధిపరుస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాదయ్యా, మా యొక్క హృదయాన్ని మార్చి శుద్ధ హృదయాన్ని దయచేసి దేవా తండ్రి నీ సత్యమైన బాటలో నడిపిస్తున్నావు. ఆ విధంగా జీవించడం బట్టి దేవా నీకు స్నేహితులయ్యే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నువ్వు మమ్మల్ని ధన్యులుగా చేసావు తండ్రి. మరియు నేను కన్నులారా చూచే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. ఇటువంటి గొప్ప మేలులు మా ఎడల జరిగిస్తున్న దేవా, ఆత్మీయ జీవితంలో మరియు శారీరక జీవితంలో ఎన్నో మేలు చేస్తున్న దేవా, నువ్వు మా జీవితంలో ఇచ్చిన విలువైన రక్షణకే, నువ్వు చేసిన ప్రతి ఒక్క మహోపకార్యాలకే, నువ్వు ఇచ్చిన ఈ యొక్క శుద్ధ హృదయానికే, శుద్ధుడైన యేసయ్య యెహోవా, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పూజింపదగిన మీ నామానికి హృదయపూర్వకంగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఐ హోప్ ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు కూడా ప్రభుని క్షణమందు ఆరాధించారని, ఆత్మతో సత్యముతో, ఆత్మగల దేవుణ్ణి, సత్యము గల దేవుణ్ణి ఆరాధించారని, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభుని గణపరిచారని ఆశిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఆరాధనలు మేలుకరంగా ఉన్నాయని కూడా భావిస్తున్నాను. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి, ఈ క్షణమందు దేవుణ్ణి, ఈ క్షణమందే కాదు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నాను. మరి క్షణమందు ఈ యొక్క లైవ్ మొదటి నుంచి ఆఖరి వరకు ఓపికతో ఎవరైతే విన్నారో, ఎవరైతే నాతో కలిసి ప్రభుని ఆరాధించారో, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని వాక్యానుసారంగా తెలుసుకొని గొప్ప చేశారో వారందరికీ నా హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క నడిపింపు ఉంటే, దేవుని యొక్క ప్రేరేపణ ప్రణాళిక ఉంటే ఇదే సమయానికి వచ్చే ఆదివారం కూడా ఈ సండే లైవ్ వర్షిప్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. అంతవరకు దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క తోడు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కాపుదల, భద్రత, దేవుని దృష్టికి అనుకూలంగా, అంగీకారంగా, బహు ఇష్టంగా బ్రతికే భక్తి జీవితం, శుద్ధ హృదయం కలిగి ఉండే భక్తి జీవితం మన దేవాతి దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వింటున్న మీకును మరియు నాకును సదాకాలం దయచేయునుగాక. ఆమెన్. And praise the Lord to all of you.